ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఇక ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖలో ఆధునిక వాహనాలు చేరబోతూ ఉన్నాయి. 40 కోట్ల వ్యయంతో 25 అధునాతన ఫైర్ ఫైటింగ్ వాహనాలు అయితే రాబోతున్నాయి. వీటితో పాటుగా 20 వాటర్ బ్రౌజర్లు, అలాగే 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ ఫైటింగ్ వాహనాలు కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఈ వాహనాలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇక ఏపీలో అగ్నిమాపక శాఖలోకి ఆధునిక వాహనాలు చేరాయి. 40 కోట్ల వ్యయంతో 25 అధునాతన ఫైర్ ఫైటింగ్ వాహనాలు అయితే రావడం జరిగింది. వాటిని ఈ రోజు ప్రారంభించారు సీఎం చంద్రబాబు. 40 కోట్ల వ్యయంతో 25 అధునాతన ఫైర్ ఫైటింగ్ వాహనాలు అయితే చేరాయి అగ్నిమాపక శాఖలో. ఏపీలో మరో 20 వాటర్ బ్రౌజర్లు, 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ ఫైటింగ్ వాహనాలు కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఈ వాహనాలను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. గ్రామీణ అటవీ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులకు వీటిని యూజ్ చేయబోతున్నారు. అగ్నిమాపక శాఖలోకి కొత్త అధునాతన వాహనాలు అయితే రావడం జరిగింది. అనుగుణంగా 25 మోడర్న్ వెహికల్స్ కూడా రావడం జరిగింది. తొలి దశలో 40 కోట్లతో దీన్ని ప్రారంభించారు. వ్యయంతో 25 అధునాతన ఫైర్ ఫైటింగ్ వాహనాలను అయితే ఏపీ అగ్నిమాపక శాఖలో చేరడం జరిగింది. వీటితో పాటుగా 20 వాటర్ బ్రౌజర్లు, అలాగే 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ ఫైటింగ్ వాహనాలు కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ అందిస్తారు. రవిచంద్. మాధవి, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడే ప్రారంభిస్తూ ఉన్నారు. రాష్ట్ర అగ్నిమాపక శాఖలో ఆధునిక వాహనాలని ఆయన ప్రారంభిస్తున్నారు. 40 కోట్లతో 58 ఆధునిక ఫైర్ ఫైటింగ్ వాహనాలని ప్రారంభిస్తున్నారు. వీటిలో చూస్తే కనుక 25 అధునాతన ఫైర్ ఫైటింగ్ వాహనాలు, 20 వాటర్ బౌజర్లు, 13 క్విక్ రెస్పాన్స్ మల్టీ పర్పస్ ఫైర్ ఫైటింగ్ వాహనాలు ముఖ్యమంత్రి ఇప్పుడు లాంచ్ చేస్తున్నారు. గ్రామీణ అటవీ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులకు 25 అధునాతన ఫైర్ ఫైటింగ్ వాహనాలను సిద్ధం చేశారు. పెద్ద అగ్ని ప్రమాదాల్లో మంటలను అదుపు చేయడానికి అవసరమయ్యే నిరంతర నీటి సరఫరాకు 20 వాటర్ బ్రౌజర్లు ఏర్పాటు చేశారు. ఇరుకైన రద్దీ ప్రాంతాల్లో వేగంగా చేరుకునేలా 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ ఫైటింగ్ వాహనాలను కూడా ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. తొలి దశలో ఇప్పటికే
33 కోట్లతో 65 ఫైర్ ఫైటింగ్ వాహనాలను అందుబాటులో ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇవన్నింటిని కూడా ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభిస్తూ ఉన్నారు. ఎందుకంటే నిన్ననే సీడ్ యాక్సెస్ రోడ్డును ఆయన ప్రారంభించడం జరిగింది అమరావతి ప్రాంతంలో. నెక్స్ట్ అక్కడే అదే రోడ్డుపై ఈ వాహనాలను ఉంచి అక్కడ ప్రారంభించారు. ఈ వాహనాలన్నీ కూడా అక్కడికి 58 అధునాతన ఫైర్ ఫైటింగ్ వాహనాలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తూ ఉన్నారు. ఎందుకంటే నిన్న జరిగిన ఈ రోడ్డు ప్రారంభోత్సవం జరిగింది. ఈ రోజే ఈ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్ లో ఒక సందడి వాతావరణంలో ఈ కార్యక్రమం అయితే కొనసాగుతూ ఉంది. ఏదైతే ఫైర్ వాహనాలు, ఎందుకంటే గతంలో ఫైర్ వాహనాలకు సంబంధించి కొంత ఏదైతే వెనకబడి ఉన్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చాక ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించి అగ్నిమాపక శాఖలో ఆధునిక వాహనాలు కావచ్చు, ఆధునిక పనిముట్లు కావచ్చు, అనేక విధాలుగా కూడా తీసుకొస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా విశాఖపట్నం లాంటి ఫార్మా జోన్లో జరిగే అగ్ని ప్రమాదాలపై కూడా ప్రత్యేక దృష్టిని ప్రభుత్వం పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి అనేక రిక్వెస్ట్లు ప్రభుత్వానికి వచ్చినాయి. ఏ విధంగా ఈ దీంట్లో జరిగే ప్రమాదాలను అరికట్టాలి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావాలని డిపార్ట్మెంట్ పరిస్థితి ముఖ్యమంత్రికి చెప్పడంతోనే ఆయన ఎమ్మటే అంగీకరించారు. ఏదైతే ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ ఫైర్ డిపార్ట్మెంట్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయన ఏదైతే రెస్పాండ్ అవుతున్నారు ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలోనే ఈ ఆధునిక వాహనాలు గత కొన్ని రోజుల క్రితమే, ఒక సంవత్సరంలోపే కొన్ని వాహనాలను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. వెంటనే ఈ వాహనాలను కూడా ప్రారంభించడంతో భవిష్యత్తులో మరిన్ని వారికి అవసరమైన ఎక్విప్మెంట్ మొత్తాన్ని సమకూరుస్తామని ప్రభుత్వం అయితే హామీ ఇస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఎన్ని ప్రారంభోత్సవాలు అయితే జరుగుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.